వెరీ గుడ్ మార్నింగ్ గైస్. ఇంపార్టెంట్ లెవెల్స్ ఆల్రెడీ ప్రీమియం ఛానల్ అప్డేట్ చేసాం. సో ప్రీవియస్ సెషన్ హై ఇక్కడ ఉంది. జస్ట్ ఇట్ ఈస్ ద హై, నాట్ ఏ వెరీ బిగ్ ఫాల్ ఫ్రమ్ దట్ లెవెల్. జస్ట్ ఇట్ ఈస్ ద హై. ఆ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళింది మార్కెట్ పైన టచ్ అయ్యి తర్వాత ఇమీడియట్ గా సెల్లర్స్ పుష్ చేశారు. అక్కడ జోన్ ఉంది, సప్లై జోన్ ఉంది. ఆన్ ద డేట్ ఆఫ్ 8th ఆగస్ట్ ఫస్ట్ క్యాన్ నుంచి కూడా మార్కెట్ క్రాష్ అయింది కదా. సో మేబీ ఆ జోన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ ఈ జోన్ అయితే ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. బ్రేక్అవుట్ అయితే అప్పుడు మేబీ మార్కెట్ పైకి మూవ్ అవ్వచ్చు. కానీ ఈ రోజు సిపిఆర్ వైడ్గా ఉంది కదా, సేమ్ నిన్నట్లానే ఈసారి మార్కెట్ కిందకి వస్తే సిపిఆర్ సపోర్ట్ దగ్గర చూద్దాం ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఏమన్నా బుల్లిష్నెస్ అయినా చూపిస్తే ఇన్సైడ్ ద సిపిఆర్ యూ క్యాన్ ట్రై టు గో లాంగ్. వేరేజ్ మార్కెట్ పైకే మూవ్ అయింది అనుకోండి ఫస్ట్ హాఫ్ లోని. ఆ తర్వాత చూడాలి నెక్స్ట్. ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నాయి, సెవరల్ రెసిస్టెన్స్ ఉన్నాయి. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనం 20 MA డైలీ టైం ఫ్రేమ్ అది స్లోప్ అవుతుంటుంది. అది కూడా చూసుకుంటూ ఉండండి ఎక్కడ ఉందో ఏంటో. ప్రతి 15 minutes ఒకసారి చేంజ్ అవుతుంటది. సో 20 MA డైలీ టైం ఫ్రేమ్ ఈ లెవెల్ దగ్గర ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి స్వింగ్ ఉంది. స్వింగ్ అండ్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సప్లై జోన్. చూడండి మార్కెట్ ఈ జోన్ దగ్గర వచ్చినప్పుడు 2 times రివర్స్ అయింది. ఫస్ట్ టైం అయితే కొంచెం పర్వాలేదు, కొంచెమే ఫాల్ అయింది. కానీ తర్వాత సారి ఆల్మోస్ట్ చాలా ఒక్క డేలోనే చాలా పెద్ద క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో మేబీ ఈరోజు ఇన్సైడ్ సిపిఆర్ ఫామ్ అయింది. మార్కెట్ రివర్సల్ డే ఉంటే ఉండొచ్చు. ఇన్సైడ్ సిపిఆర్ కదా, ఇన్సైడ్ క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. రివర్సల్ డే ఉంటే ఉండొచ్చు. జనరల్ గా ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మార్కెట్ ట్రెండింగ్ ఉంటుంది. కానీ సిపిఆర్ వైడ్గా ఉంది కాబట్టి వైస్ వర్సా ట్రెండింగ్ అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. సో సిపిఆర్ అయితే మాత్రం ఈరోజు యావరేజ్ టు వైడ్ ఉంది. కమింగ్ టు నిఫ్టీ, నిఫ్టీ కొంచెం బిగ్ ట్రైనింగ్ అయింది కాబట్టి నిఫ్టీ అయితే వైడ్ గానే ఉంది. ప్రీవియస్ సెషన్ హై లో ఇంపార్టెంట్ రాదర్ దాన్ ప్రీవియస్ సెషన్ హై. బట్ మార్కెట్ హై దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి పైన లెవెల్ చూసుకుందాము. డైలీ టైం ఫ్రేమ్స్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి మార్కెట్ 2 times ఈ లెవెల్ దగ్గర నుంచి వచ్చింది. దిస్ ఇస్ ద స్వింగ్ హై. సో ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది, మార్కెట్ కిందకి వచ్చింది కదా. ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత 20 MA చేంజ్ అవుతుంటుంది అని చెప్పాను కదా. 20 MA డైలీ టైం ఫ్రేమ్, ఆ జోన్ కూడా ఇంపార్టెంట్. సో 5 minutes టైం ఫ్రేమ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది. ఇది కూడా రెసిస్టెన్స్, ఇది కూడా రెసిస్టెన్స్. పైకి వెళ్తే ఈ లెవెల్ రెసిస్టెన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. కిందకి వస్తే సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ అయితే సిపిఆర్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. లేదు ఇంకా బేరిష్ అయితే సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది. కానీ ఈ రోజు వైట్ సిపిఆర్ కాబట్టి నిఫ్టీలో బ్రేక్అవుట్ ఎంట్రీస్ అనేవి కొంచెం లో ప్రాబిలిటీ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి. ఒక కొంచెం స్మాల్ టర్నింగ్ పాయింట్ ఉందా అంటే ఈ లెవెల్ దగ్గర ఉంది. సో కన్సల్టేషన్ అయింది కదా ఇక్కడ. ఈ లెవెల్ దగ్గర ఎక్కువ ఫైట్ జరిగింది. ఆ తర్వాత ఆ లెవెల్ ఈజీగా బ్రేక్అవుట్ అనేది అయ్యింది. సో ఈ లెవెల్ అనేది కొంచెం టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. సేమ్ టైం ఇక్కడ సిపిఆర్ ఉంది కాబట్టి ఈ లెవెల్ దగ్గర వస్తే సెంట్రల్ ప్యూర్ దగ్గర వచ్చి అన్న బులిష్నెస్ చూపిస్తే మేబీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఓకే. సో క్యాండిల్ ఓపెన్ అవడం ఇంకా 1 minute టైం అయితే ఉంది. ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ప్రైస్ యాక్షన్, బుల్లిషా బేరిషా అనేది. ఫస్ట్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ అండ్ నిఫ్టీలో అయితే బుల్లిష్ క్యాండిల్. అలాంటప్పుడు వైస్ వర్సా ఏదైనా జరగచ్చు. సో ట్రేడ్ అయితే ఏం తీసుకోకూడదు. జస్ట్ హ్యావ్ టు అబ్జర్వ్ ద మార్కెట్. ఎందుకంటే ఇక్కడ మనం షార్ట్ వెళ్ళామనుకోండి బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉంటుంది. అండ్ ఇక్కడ లాంగ్ వెళ్తే ఇన్ కేస్ ఈ సిపిఆర్ కనుక బ్రేక్అవుట్ అయితే ఇది షార్ట్ చూపిస్తుంది. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఈ లెవెల్ దగ్గర ప్రైస్ యాక్షన్ కొంచెం సపోర్ట్ అనేది తీసుకుంటుంది. ఈ లెవెల్ దగ్గర చూద్దాం నెక్స్ట్ క్యాండిల్. ఐ మీన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ ఇంక ఇగ్నోర్ చేస్తాను. సిపిఆర్ బ్రేక్అవుట్ అవ్వకపోతే ఈ లెవెల్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఏమైనా బులిష్నెస్ చూపిస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేయొచ్చు. సో చూద్దాం ఈ జోన్ దగ్గర మార్కెట్ అయితే రన్ అవుతుంది. సో క్యాండిల్ అయితే ఆ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ అయితే తీసుకుంది. నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి బులిష్ అని అనుకోవచ్చు. బట్ ప్రాపర్ క్యాండిల్ అయితే లేదు. ఇంకా 55,300 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ 55,300 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 460 దగ్గర రన్ అవుతుంది. ఒక 2 lots ప్లాన్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత కావాలనుకుంటే యాడ్ చేస్తాను. ఓకే. ఓకే 448 దగ్గర అయింది. 460 దగ్గర తీసుకుందాం అనుకున్నాం. సో ఒక 70 క్వాంటిటీస్ 448 దగ్గర అయింది. స్టాప్ లాస్ ఇందులో ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. 3,500 డివైడెడ్ బై 70 అంటే 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 50 ప్లస్ 448, 448.65. యా 498 వస్తుంది. 498 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ ఇది 400 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది.
సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం కదా, ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత క్యాండిల్ బేరిష్ గా వచ్చి ఆ తర్వాత బుల్లిష్ టర్న్ అయింది. సేమ్ టైం నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది, 20 MA సపోర్ట్ తీసుకుంది, కాబట్టి హై ఛాన్సెస్ ఈ ట్రేడ్ కి. సో అందుకు ఎంట్రీ అనేది ప్లాన్ చేసాం. దట్స్ అబౌట్ దిస్ స్ట్రాటజీ. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ప్రాపర్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో 1500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. మనం ట్రేడ్ అనేది ఎగ్జాక్ట్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర తీసుకున్నాము. ఈ జోన్ దగ్గర వచ్చిన తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి R3 క్యామ్రీలో ఉంది. R3 క్యామ్రీల దగ్గర నుంచి రివర్స్ అయితే అప్పుడు చూద్దాం. టార్గెట్ యాజ్ ఆఫ్ నో అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ ప్రీవియస్ సెషన్ హై. సో ఆ లెవెల్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ విల్ ట్రై టు టేక్ ఎట్ 1:2. ప్రెసెంట్ అయితే మనకి 1500 ప్రాఫిట్ అలా రన్ అవుతుంది. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 420 ఇచ్చాము. 420 అనేది హిట్ అయింది. 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. సో 420 స్కాల్పర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో 2500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో రిస్క్ అప్డేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ 20 MA రెసిస్టెన్స్ ఉంది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి. స్టాప్ లాస్ అప్డేషన్ స్టాప్ లాస్ 485. సో రిస్క్ ఇప్పుడు 2500 ఉంది. ఇన్ కేస్ లూజ్ అయితే 2500 లూజ్ అవుతాము. సో సిపిఆర్ కూడా బ్రేక్అవుట్ అయితే అవుతుంది. ప్రాఫిట్ 25 అలా రన్ అవుతుంది. ప్రీమియం అయితే ఏమో అవ్వట్లేదు, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ ఏమో అవుతుంది. ఈవెన్ నిఫ్టీ కూడా బ్యాక్ టు బ్యాక్ బులిష్ క్యాండిల్సే. సో R3 క్యాండిల్ దగ్గర ఇక్కడ రెసిస్టెన్స్ వస్తే అప్పుడు కొంచెం భయపడాలి. బ్యాంక్ నిఫ్టీకి అయితే ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, రాదర్ దాన్ సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ ప్రీవియస్ సెషన్ హై ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ కాస్ట్ కి అప్డేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ డీలో దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చూస్తాము. సో మార్కెట్ ఇక్కడ సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయింది, బట్ రివర్సల్ అవుతుంది. బ్యాక్ టు బ్యాక్ పారాబాలిక్ బ్రేక్అవుట్ కదా, ఏదైనా జరగవచ్చు. కొంచెం పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత తీసుకుంటాను. 448 కదా, ఒక 460 అలా వస్తే అప్పుడు ఎంట్రీ మళ్ళీ ప్లాన్ చేస్తాను. ప్రెసెంట్ అయితే రిస్క్ తగ్గించుకుంటున్నాను. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకున్నాను, 448 పెట్టుకున్నాను. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బులిష్ ఫామ్ అయింది, బట్ ఈ హై అయితే బ్రేక్అవుట్ అవ్వలేదు. నిఫ్టీ రెసిస్టెన్స్ దగ్గర ఉంది, R3 క్యాంబ్రిలా రిజెక్షన్ దగ్గర ఉంది. ప్రెసెంట్ ప్రాఫిట్ అయితే 300 రన్ అవుతుంది. లో అయితే బ్రేక్అవుట్ అయింది, 403 వరకు వెళ్ళింది కదా. సో చూద్దాం, బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అయితే మనకి టార్గెట్ 1:2 అనేది రావచ్చు. నిఫ్టీ కూడా R3 బ్రేక్అవుట్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి R1 ప్యూట్ ఉంది. సో వైట్ సిపిఆర్ అప్పుడు R1 కూడా ఇంపార్టెంట్, R1 ఇంపార్టెంట్, R3 ఇంపార్టెంట్. సో బ్యాంక్ నిఫ్టీకి నుంచి రివర్సల్ వస్తుందా, బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. ఎనీహౌ ఇప్పుడైతే సేఫ్ అయిపోయాము. ఆల్రెడీ మనకి 3500 ప్రాఫిట్ కూడా వచ్చింది కాబట్టి పర్వాలేదు. స్టాప్ లాస్ కాస్ట్ అయితే అప్డేట్ చేసుకున్నాము. సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది, కాకపోతే బ్రేక్అవుట్ ఏం అవ్వలేదు. సో జస్ట్ ఇట్ ఈస్ ద బుల్లిష్ క్యాండిల్. నిఫ్టీ కూడా R3 బ్రేక్అవుట్ అవ్వలేదు. సో మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, సో మరి ఇక్కడ R3 క్యాండిల్ ఎలా ఉంది కదా రెసిస్టెన్స్, ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో ఆ టైంకి బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎక్కడ ఉంటుంది. అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎంటైర్ సిపిఆర్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో సిపిఆర్ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు తీసుకోవడం లో ప్రాబిలిటీ, అంటే వర్కౌట్ అవ్వదని కాదు, వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వచ్చు, కానీ ఇది లో ప్రాబిలిటీ అవుతుంది. అలాంటప్పుడు ఆ, వెళ్ళకూడదు, షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయకూడదు. సో ఇప్పుడు టూ కేసెస్ ఏంటంటే, అయితే నిఫ్టీ ఇక్కడ రిజెక్షన్ దగ్గర ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవ్వచ్చు, లేదంటే బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ పైకి తీసుకెళ్లి నిఫ్టీని కూడా పైకి తీసుకెళ్ళొచ్చు. సో ఏమవుతుంది అన్నది చూడాలి. ప్రెసెంట్ అయితే మనం ఆల్మోస్ట్ 3500 దాకా ప్రాఫిట్ వరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాం. కాస్ట్ కి 448 దగ్గర ఎంట్రీ ట్రిగర్ అయింది కదా, 448 అనేది పెట్టుకున్నాం. నార్మల్ స్టాప్ లాస్ అయితే 491 వరకు హై వెళ్ళింది, 500 దాకా పెట్టుకోవచ్చు 495. కానీ మళ్ళీ 480 కానీ 470 కానీ పెట్టుకుంటే ఈజీగా హిట్ అవుతుంది. సో అయితే 500 దాకా వెయిట్ చేయాలి, లేదంటే స్టాప్ లాస్ కాస్ట్ ఇన్ కేస్ లూజ్ అయితే సేఫ్ అవుతాము. సో చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ నుంచి అయితే కొంచెం బేరిష్నెస్ అయితే చూపిస్తుంది. సో లాస్ట్ క్యాండిల్ క్లోజ్ ఉంది కదా నిన్న, లాస్ట్ క్యాండిల్ ఆ లెవెల్ కూడా ఉంది. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అవ్వాలి, R1 ప్యూట్ R3 క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ ఉంటాయి. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. సో 395 రీసెంట్ లో అయితే బ్రేక్అవుట్ అయింది. సో మార్కెట్ మన సైడ్ ఏమో అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ నుంచి బుల్లిష్ సైడ్ చూపిస్తుంది. నిఫ్టీ అయితే ఇక్కడ R3 క్యామెల్ దగ్గర ఎటువంటి బేరిష్ క్యాన్ లేదు. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి R1 ప్యూర్. సో ఇక్కడ ఏమైనా రెసిస్టెన్స్ ఉంటుందా, లేదంటే బ్రేక్అవుట్ అవుతుందా చూడాలి. సో నేను ఇక నెక్స్ట్ ట్రేడ్ అయితే ఏం తీసుకోము, దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్.
5000 ప్రాఫిట్ అయితే వచ్చింది. 448 నుంచి 377 వరకు రన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ గా అప్సైడ్ మూవ్ అవుతుంది. సో టార్గెట్ ఈ లెవెల్ అనుకున్నాం కదా, ఈ లెవెల్ వరకు వచ్చేసరికి 7000 వస్తుందా రాదన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రీమియం ప్రకారం మూవ్ అవుతుంది మార్కెట్ అనేది. సో చూద్దాం పైకి వెళ్తుందా లేదంటే రిజెక్షన్ వస్తుందా అనేది. స్టిల్ నాకు అప్డేట్ అయితే చేసుకున్నాం స్టాప్ లాస్ కాస్ట్ కి. టార్గెట్ అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయింది, ప్రీవియస్ సెషన్ హై. సో ఈ లోపు 7000 ప్రాఫిట్ అనేది రాలేదు, 5000 దగ్గరే వస్తుంది. 378 దగ్గర క్లోజ్ చేస్తున్నాను. ఓకే, 380 దగ్గర క్లోజ్ అయితే చేస్తాం. ఎందుకంటే నిఫ్టీ చూడండి బ్యాక్ టు బ్యాక్ ఇంకా బులిష్ క్యాండిల్స్, ఒక బేరిష్ క్యాండిల్ కూడా లేదు. సో కొంచెం రిట్రేస్ అయితే మార్కెట్ రావచ్చు కిందకని చెప్పి ఎండి తీసుకున్నాం. అండ్ సెకండ్ రిస్క్ రివార్డ్ మనం 2500 చేసాం కదా, సో 5000 కి దగ్గరగా తీసుకున్నాం. సో డన్ ఫర్ ద డే. సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, చాలా ఈజీ డే. సో నిన్న సిపిఆర్ రెసిస్టెన్స్ ఇస్తుందని తీసుకున్నాము, ఫెయిల్ అయింది. సో నిన్న లాస్ వచ్చింది. బట్ ఈ రోజు సిపిఆర్ అయినది వర్కౌట్ అయింది. సిపిఆర్ తో పాటు ఇంపార్టెంట్ లెవెల్, సో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. అండ్ ఆ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ బుల్లిష్నెస్ చూపించింది. ఈవెన్ మనం ఇక్కడ ఫస్ట్ క్యాండిలే ఇక్కడ ట్రావెలింగ్ కిందకి వచ్చిన తర్వాత పైకి వెళ్ళిందంటే దాని మీనింగ్ ఏంటి, ఇక్కడ బయర్స్ ఉన్నారని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో ఈ టర్నింగ్ పాయింట్ S3 క్యామరీలా సెంట్రల్ పివోట్ వైడ్ సిపిఆర్ సపోర్ట్ ఇదంతా కూడా హై ప్రాబిలిటీ సెటప్ అనమాట. సో అందుకు మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం. టేక్ ప్రాఫిట్ మనం ప్రీవియస్ సెషన్ హై దగ్గర తీసుకున్నాం. ఫస్ట్ రిస్క్ అయితే 3500 పెట్టుకున్నాము. సో 7000 వరకు వెయిట్ చేద్దాం అంటున్నా. కాకపోతే సెకండ్ రిస్క్ మళ్ళీ 2500 పెట్టినాం కదా, ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. ఒకవేళ జనరల్ గా ఈ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ టార్గెట్ ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ తీసుకోవాలి, టార్గెట్ S3 ఈ లెవెల్ దగ్గర తీసుకోవాలి. ఓకే, ప్రీవియస్ సెషన్ హై దగ్గర తీసుకోవాలి. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్ గా మార్కెట్ పైకి వెళ్ళొచ్చేమో కానీ, సో ఈ లెవెల్ వరకు టార్గెట్ అనేది తీసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ ఆ లెవెల్ టచ్ అయింది కదా, ఇక్కడ కూడా కొంచెం వీక్నెస్ చూపిస్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ డోజీ బార్ వచ్చింది. అయితే ఈ డోజీ బార్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ పైకి వెళ్ళడానికి. బట్ డోజీ తర్వాత రివర్సల్ బార్ లాంటిది వస్తే మార్కెట్ మళ్ళీ కిందకైతే ఫాలో అవ్వచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సెషన్ క్లోజ్ చేద్దాము. ఓకే గైస్, అయితే సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. బాయ్.